కేటీఆర్ తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రోటోకాల్ కు విరుద్ధంగా కేటీఆర్ ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ తీరు కూడా మార్చుకోవాలని హితవు పలికారు. ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఉద్రిక్తతపై ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి ప్రశాంత్, మాజీ ఎంపీ వినోద్ కుమార్లు గిచ్చి మరీ కయ్యం పెట్టుకుంటున్నారని అన్నారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అసలు గిచ్చింది ముందుగా వాళ్ళు ప్రోటోకాల్ రగడలో, తర్వాత కయ్యం పెట్టుకున్నది వాళ్ళు కావాలి తిరిగి మమ్మల్ని అన్నమాట. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ పాలనలో, ప్రజాపాలనలో ప్రజలు చెప్పింది వినేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో మొదటి నుంచి కూడా ప్రతి దాన్ని రాజకీయం చేయడం అలవాటైపోయింది. ఇప్పుడు ఈ ప్రోటోకాల్ రగడను కూడా రాజకీయం చేయడానికి వినోద్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదని మాట చెప్తున్నాం. అది ముమ్మాటికి ప్రభుత్వ కార్యాలయము, ప్రభుత్వ ప్రజాధనంతో నిర్మాణం చేయబడ్డటువంటి ఎమ్మెల్యే గారి కార్యాలయము. అది కేటీఆర్ సొంత ఇల్లు కాదు, సొంత ఇల్లు కానే కాదు. అది రేపు ఎవరు ఎమ్మెల్యే వచ్చినా ఆ ఎమ్మెల్యే అందులో ఉండడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రజాధనంతో ఎమ్మెల్యే కార్యాలయం నిర్మించారు. కాబట్టి ఈరోజు మీ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఫోటోను ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండదనడం మీ దుర్బుద్ధికి నిదర్శనంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మీ ఆలోచన ధోరణికి నిదర్శనం చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆ అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఫోటో ఉండాలంటే అసలు దాడికి వచ్చింది వాళ్ళు, నిలవరించింది వాళ్ళు. ఉల్టా ఈరోజు మా మీద మాట్లాడే మాటలు సరికాదని మాట చెప్తా ఉన్నాను. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు వినే ప్రభుత్వం, ప్రోటోకాల్ను కాపాడే ప్రభుత్వం. మీలాగా నియంతృత్వపు పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం అది కానే కాదు.